ఉంటాడు. తన ఆ కుతూహలాన్ని చూసి రియంకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను ఫస్ట్ టైమ్ చాలా సంతోషంగా నవ్వుతుంది కూడా. అప్పుడు రియం జిన్ దగ్గరికి వెళ్తుంది. అండ్ రిన్ ఏమో తననే చూస్తూ ఉంటాడు. అప్పుడు అడుగుతుంది, "ఏంటి నా ఫేస్‌లో ఏమైనా ఉందా?" అని చెప్పి. కానీ జిన్ మాత్రం "ఏమీ లేదే" అని అంటాడు. తర్వాత జిన్ అడుగుతాడు, "చెప్పు ఇప్పుడు నువ్వు ఏం తినాలని అనుకుంటున్నావని?" దానికి రియం అంటుంది, "నువ్వెప్పుడు నన్ను కలిసినా సరే ఏం తింటావు తింటావా అని అడుగుతూనే ఉంటావు ఎందుకు అని." దానికి జిన్ అంటాడు, "యాక్చువల్లీ నేను రెస్టారెంట్ నడిపే వాళ్ళ కొడుకుని కదా! మేబీ అది అలవాటయిపోయింది" అని చెప్పి. "ఇప్పుడేం చేద్దాం?" అని అడుగుతాడు. దానికి రియం ఏమో "దబ్బా! నీకు ఒకటి చూపిస్తాను" అని చెప్పి తనని ఒక లేక్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇటువైపు గయల్ రియామ్‌కి మెసేజ్ చేస్తుంది. "డేట్ ఎలా నడుస్తోంది? నువ్వు నాకు రిప్లై మాత్రం ఇవ్వద్దు. ఎంజాయ్" అని చెప్పి ఫోన్‌ని కట్టేస్తుంది. రియామ్ ఇక్కడ చెప్తుంది జిన్‌కి, "నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు" అని అంటుంది. దానికి జిన్ అంటాడు, "నువ్వు కూడా ఇక్కడే ఉంటావా?" అని. రియామ్ అంటుంది, "లేదు. నేను అప్పుడప్పుడు నా పేరెంట్స్‌కి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను. అలసిపోయినప్పుడల్లా కూడా నా దగ్గరికి వస్తాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది" అని అంటుంది. జిన్ అడుగుతాడు, "నీ డ్రీమ్ ఏంటి?" అని. దానికి రియామ్ అంటుంది, "నా సిస్టర్‌ని ఒలింపిక్స్‌కి తీసుకెళ్ళి తనని విన్ చేయడమే" అని. అది నీ సిస్టర్ డ్రీమ్ అవుతుంది కానీ నీదేంటి డ్రీమ్? నువ్వు ముందు ఏమవ్వాలని అనుకుంటున్నావని. దానికి రియామ్ బాగా ఆలోచిస్తుంది. అండ్ తర్వాత అంటుంది, "నాకు కూడా తెలీదు ఏమవ్వాలో. నువ్వు చెప్పు ఏమవ్వాలని అనుకుంటున్నావు? నీ డ్రీమ్ ఏంటి?" అని. దానికి జిన్ అంటాడు, "నాకు కూడా తెలీదు. చిన్నప్పుడు స్కూల్‌లో బాగా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ కాలేజ్‌లో బాగా మస్తీ చేశాను. పాస్డ్ ఔట్ అయ్యాక ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అయితే ఒక పని చేద్దామా? ఇద్దరం కలిసి ఒకేసారి డ్రీమ్‌ని వెతుక్కుందాం" అంటాడు. దానికి యూరిన్ బాగా నవ్వుతుంది. "హా!" అని కూడా చెప్తుంది. అండ్ తర్వాత అంటుంది, "ఆ రోజు నువ్వు నాతో ఫ్రెండ్‌షిప్ అని మాట చెప్పావు కదా! చాలా థ్యాంక్ యూ. నీతో ఫ్రెండ్‌షిప్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది" అని అంటుంది. ఇటువైపు మనకి గయల్‌ని చూపిస్తారు. తను పడుకొని ఉంటుంది. కానీ ఇంటి చుట్టూ మొత్తం గ్యాస్ అంతా లీక్ అయిపోయి ఉంటుంది. తను నిద్రలో ఉండంగానే తనకి అనిపిస్తుంది. తర్వాత తను ఎలాగోలాగా లిఫ్ట్‌లో పడి అలా పడి బయటకైతే రీచ్ అవుతుంది. ఇటువైపు మనకి రియం ఇంకా జిన్‌ని చూపిస్తారు. వాళ్ళు బస్‌లో ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు. కానీ రియం మాత్రం జిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు బస్ దిగాక జిన్ అంటాడు, "యాక్చువల్లీ నువ్వు నాకు ఇందాక ఫ్రెండ్‌షిప్ గురించి థాంక్స్ చెప్పావు కదా! ఫస్ట్ టైమ్ నేను నిన్ను చూసినప్పుడు" అని అనబోతుంటే ఇంతలోపు యూరిన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. గయోల్‌కి ఇంట్లో గ్యాస్ లీక్ అయింది అని చెప్పి తను హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది అని చెప్పి. ఇంతలో తను ఇంకొక మాట ఆలోచించకుండా రియం జిన్‌ని వదిలేసి అక్కడి నుంచి అక్కడే పరిగెట్టేస్తుంది. జిన్ ఏమో దీన్ని చూసి ఏమైంది? తను అలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుందా అని షాక్‌లో ఉంటాడు. ఇటువైపు రియం హాస్పిటల్‌కి రీచ్ అవుతుంది. అయితే కొంచెం సీరియస్‌గా ఉంటుంది గయోల్‌కి. ఎందుకంటే